అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇకపై అక్కడి డిస్ట్రిబ్యూటర్ మన సినిమాని ₹1,00,00,000 కొంటే పన్ను రూపంలో అంతే మొత్తాన్ని యుఎస్ ప్రభుత్వానికి చెల్లించాలి. దీనివల్ల ఆ భారం నేరుగా ప్రేక్షకుడి మీద పడి టికెట్ ధరలు పెరుగుతాయి. $14కే వసూళ్లు అంతంత మాత్రంగా వస్తున్న టైంలో ఇప్పుడు ఈ సొమ్మును రెట్టింపు చేస్తే తెలుగు ఎన్ఆర్ఐలు థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీయొచ్చు. యుఎస్ లో ఎక్కువగా బిజినెస్ చేసుకుంటుంది తెలుగు, హిందీ, తమిళ సినిమాలే. కన్నడ, మలయాళంకు పరిమిత మార్కెట్ ఉంది. టాలీవుడ్ అయినా టైర్ 1-2 స్టార్లకు ఉన్నంత ఆదరణ మధ్యస్థ హీరోలకు లేదు. కంటెంట్ బాగుంది, టాక్ వస్తే తప్ప జనాలు కదలడం లేదు. ఒకవేళ పాన్ ఇండియా మూవీకి డిజాస్టర్ టాక్ వస్తే మిలియన్ దాటడమే గగనమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వేసిన బాంబ్ డిస్ట్రిబ్యూటర్స్ వర్గాలను కుదేలు చేయడం ఖాయం. గతేడాది కాలంలో 7-8 సినిమాలు మినహాయించి అమెరికాలో చాలా మటుకు పబ్లిసిటీ ఖర్చులు కూడా పూర్తిగా తేలలేని డిజాస్టర్లు ఎన్నో ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా పాన్ ఇండియా మూవీస్ క్యూలో ఉన్నాయి. హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప, ది రాజాసాబ్, విశ్వాంబర, స్వయంభూ, మీరాయ్, వార్ 2, కూలీ ఇలా చెప్పుకుంటూ పోతే 2025లో పెద్ద లిస్టు ఉంది. ఇవన్నీ ఓవర్సీస్ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లు పెరిగినా నిశ్చింతగా ఉన్నవి. ఇప్పుడు ఈ 100% టారిఫ్ల వల్ల అమ్మకాల్లో తేడాలు వస్తాయి. ఓటీటీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై 1 మిలియన్, 10 మిలియన్ అంటూ వేగంగా పడే పోస్టర్ల నెంబర్లకు బ్రేకులు పడొచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఇంకా విడవడాల్సి ఉంది.